along with all. Yeah. ఒక 2 minutes ఆగాలంటున్నా. ఓకే, ఈ లోపు ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్. నేను ఎక్కువ టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఇన్విటేషన్ మన్నించి తక్కువ టైంలో ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఇక్కడ మాకు సపోర్ట్ చేసిన రాము గారికి, మా బ్రదర్ సతీష్కి, అండ్ ప్రతి ఒక్కళ్ళకి, చావా శ్రీనివాస్ గారు కావచ్చు, పిలవగానే అందరూ నాకు సపోర్ట్ చేశారు. మేయర్ గారు కావచ్చు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అందరూ పేరు పేరున థ్యాంక్ చెప్తున్నానండి. నాది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి అనే చిన్న పల్లెటూరు. అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి శ్రేయాస్ మీడియా స్టార్ట్ చేసుకొని శ్రేయాస్ గ్రూప్ స్టార్ట్ చేసి ఒక 10 సినిమాలు ప్రొడ్యూస్ చేసి ఈవెంట్లు చేసి ఇండస్ట్రీలో కుంభమేళా ఈవెంట్స్ మల్టిపుల్ ఈవెంట్ చేసుకుంటూ ఇలా కంపెనీ బిల్డ్ చేసుకొని ఇప్పుడు రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యాను. అది నా సొంత జిల్లా ఖమ్మం జిల్లా నుంచి ఎంటర్ అవ్వాలనే ఉద్దేశంతో ఖమ్మం ఎంచుకున్నాను. ఒక 1 minute చెప్తాను ఖమ్మం ఎందుకు చేస్తున్న ప్రాజెక్ట్ అనేది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఖమ్మం అనేది ఫ్యూచర్ కనెక్టివిటీ హబ్. బికాజ్ ఆఫ్ నరేంద్ర మోడీ గారి విజన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, 10,000 kilometers కనెక్టివిటీ రావడం వల్ల ఖమ్మానికి అవకాశం వచ్చింది. అక్రాస్ గ్లోబల్లో మెకెన్సీ రిపోర్ట్ అని గ్లోబల్లో నెంబర్ 1 కన్సల్టెన్సీ ఫర్మ్ ఉందండి. గూగుల్లో మీరు సెర్చ్ చేయొచ్చు, మెకెన్సీ రిపోర్ట్. వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం ఫ్యూచర్ అంతా Tier 2, Tier 3 సిటీస్దే ఫ్యూచరు. అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, తాలూకా హెడ్ క్వార్టర్స్ అండ్ ఐ మీన్ టు సే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ ఫ్యూచర్ ఉండబోతుంది. అందుకే కనెక్టివిటీ బాగా పెంచుకుంటూ వచ్చారు. మనం క్లాసిక్ ఎగ్జాంపుల్, మనం చైనా వెళ్తే ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఒక దగ్గర ఫర్నిచర్ ఉంటుంది, ఒక దగ్గర ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. సేమ్ ఇండియాలో అదే సిస్టమ్ తీసుకురాబోతున్నారు. అందుకే కనెక్టివిటీ పెంచుకుంటూ వచ్చారు. ఫస్ట్ తెలంగాణలో నెంబర్ 1 ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందుకే మన దగ్గర హైదరాబాద్ తర్వాత తెలంగాణలో నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ ఖమ్మం అని ఒక డేర్గా ఒక స్టెప్ తీసుకున్నాం, ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్నాము అనౌన్స్ చేయడం కోసం. ఎందుకంటే ఖమ్మం కనెక్టివిటీ అలా ఉంది. అంటే ఫ్యూచర్లో ఇండియా వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉండాలి అని ఇంటెన్షన్ తోటి మన దగ్గర అగ్రికల్చర్ క్లస్టర్ ఖమ్మం డిస్టిక్ అండ్ అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. పాలవంచ, మనుగూరు, సింగరేణి అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో తెలంగాణలో నెంబర్ 1 ప్లేస్లో ఉండబోయేది ఆఫ్టర్ హైదరాబాద్ ఖమ్మం మాత్రమే, ఉమ్మడి ఖమ్మం జిల్లా. సో అక్కడే మొదలు పెడదామని ఇంటెన్షన్ తోటి 1 సిటీ అనే ప్రాజెక్ట్ ముందుకు వచ్చామండి. ఫస్ట్ ఫేజ్ 25 acres చేస్తున్నాము. మా డెవలపర్ ఆధార్ బిల్డర్స్ వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా నేను ఇచ్చిన విజన్ ప్రకారం డెవలప్మెంట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు నేను మార్కెటింగ్ దీన్ని ముందు తీసుకెళ్తున్నాము ప్రాజెక్ట్ని. సెకండ్ ఫేజ్ 75 acres స్కోప్ ఉంది. ఆల్రెడీ అగ్రిమెంట్ స్టేజ్లో నడుస్తున్నాయి. దాంట్లో ఒక అగ్రిటెక్ సిటీ బిల్డ్ చేయబోతున్నాం. అంటే ఒకప్పుడు హైటెక్ సిటీ బాబు గారు బిల్డ్ చేసినప్పుడు ఎలాగైతే 100 km రేడియస్లో గ్రోత్ వచ్చిందో, ఇప్పుడు రాబోయేది అగ్రికల్చర్ బిజినెస్. 2035 కల్లా ప్రపంచం అంతా ఫుడ్ ప్రాబ్లం వస్తుంది. ఆల్రెడీ అక్రాస్ గ్లోబ్లో I2U2 అనే ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. ఇండియా, ఇజ్రాయెల్, UAE, USA. ఇజ్రాయెల్ టెక్నాలజీ, UAE ఇన్వెస్ట్మెంట్, USA మార్కెటింగ్, ఇండియా కల్టివేషన్. బికాస్ ఇండియా 55% అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది ఇండియాలో. సో ఇండియా ప్రపంచానికి ఫుడ్ పెట్టబోయేది మనమే, మన దేశమే. అలాంటిది ఖమ్మం అగ్రికల్చర్ క్లస్టరు. సో అగ్రికల్చర్ బిజినెస్లు ఫ్యూచర్లో గ్రో అవుతాయి. 2030 కల్లా కార్పొరేట్ అగ్రికల్చర్ భూమి వస్తుంది. అందుకే శ్రేయాస్ అగ్రిటెక్ సిటీ అని ఒకటి బిల్డ్ చేద్దాము మా వెంచర్లోనే అనుకున్నాము. అలాగే ఒక హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ, ఒక కన్వెన్షన్ సెంటరు, అలాగే ఒక వైబ్స్ యాడ్, ఒక యూత్ డ్రైవింగ్ ప్లేస్ తీసుకొస్తున్నామండి ఈ వెంచర్లో. అంటే నేను ఇక్కడ వెంచర్ బిల్డ్ చేయట్లేదు, ఒక ఎమోషనల్ సిటీని బిల్డ్ చేస్తున్నాం ఆ ప్లేస్లో. ప్లస్ సేమ్ టైం అక్కడ మేము చేస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే నో యువర్ నైబర్హుడ్ అని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఇదేంటంటే మనం సింగిల్గా ప్లాట్ కొనుక్కుంటే మన పక్కింటి వాళ్ళు ఎవరు వస్తారో తెలియదు. సో మన చిన్నప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనుకునేవాళ్ళం. ఇప్పుడు బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ మన లైఫ్. సో దీనికి తగ్గట్టు మనం ఇంటికి వెళ్తే మన పక్కింటి వాళ్ళతో బాగుండాలి, గొడవ ఉండకూడదు అని ఇంటెన్షన్తో నో యువర్ నైబర్హుడ్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక దగ్గర తీసుకుంటే ఒక స్ట్రీట్ బిల్డ్ చేస్తాం. ఆ స్ట్రీట్కి నేను క్లాసిక్ ఎగ్జాంపుల్, మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి, మాది కల్లూరు శాంతినికేతన్ స్కూలు, మేము ఒక 20 మంది ఫ్రెండ్స్ ఉన్నాం. 20 మంది ఫ్రెండ్స్ మల్టిపుల్ సిటీస్లో ఉంటున్నారు. వాళ్ళు యుఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియాలో ఉన్నారు. అందరం కలిసి ఒక దగ్గరే తీసుకున్నాం ఒక స్ట్రీట్. నేను 1000 square yardsలో నేను ఒక హౌస్ కట్టుకుంటున్నాను.
1000 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ ఎలా ఉంటుందంటే అండి 30% హౌస్ ఉంటుంది, మాండవ హౌస్ టైపు, 70% గ్రీనరీ ఉంటుంది. మన పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తున్నాం. ఇంటి వెనక రోకలి బండ, వెనక కూరగాయలు, ఒక గోశాల, ఒక యాగశాల, ఇలా ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో 1000 స్క్వేర్ యార్డ్స్లో నేను బిల్డ్ చేసుకుంటున్నాను. నా పక్కన నా ఫ్రెండ్స్ అందరూ తీసుకున్నారు. ఆ స్ట్రీట్ పేరు శాంతినికేతన్ అని పెట్టుకున్నాం. అంటే మా స్కూల్ పేరు శాంతినికేతన్ స్ట్రీట్ అని పెట్టుకున్నాం. సేమ్ అలాగే ఖమ్మంలో కొంతమంది ఎలైట్ పీపుల్ ఒక 5గురు తీసుకున్నారు ఆల్రెడీ 1000 స్క్వేర్ యార్డ్స్. ఇప్పుడు అది 20 మంది అవుతారు. 20 మంది అయినప్పుడు వాళ్ళ స్ట్రీట్ పేరు జ్ఞాపకాల వీధి. అంటే 1000 స్క్వేర్ యార్డ్స్లో మన పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకునేలాగా ఇల్లు కట్టుకొని అందరూ ఒక దగ్గర ఉండాలి. ఎందుకంటే ఇది ఖమ్మం టౌన్లో ఉంది, కలెక్టరేట్ దగ్గర ఉంది, కనెక్టివిటీ హబ్ ఉంది, అమరావతి నాగపూర్ హైవే ఆనుకొని ఉంది, దేవరపల్లి సూర్యాపేట హైవే ఉంది. అంటే మన విజయవాడకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 1 అవర్లో వెళ్ళిపోవచ్చు, రాజమండ్రి 1 అవర్లో వెళ్ళిపోవచ్చు, వైజాగ్ 3.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు, హైదరాబాద్ 2-3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. అంటే కనెక్టివిటీ పెరిగింది. ఇది జెన్ ఆల్ఫాని ఫోకస్ చేసుకొని, అంటే మన నెక్స్ట్ జనరేషన్ ఫోకస్ చేసుకొని నేను బిల్డ్ చేస్తున్న నా విజన్ శ్రేయాస్ వన్ సిటీ. ఇది ఒక ఎమోషనల్గా నాతో కనెక్ట్ అయింది. నేను ఎలాగైతే మా నాన్న ఎర్రబైనపల్లి అనే ఊరిలో పాలు అమ్ముకునే వ్యక్తి, మా నాన్న ఊరంతా తిరిగి పాలు పట్టుకొని మా కల్లూరు వచ్చి ప్రతి షాప్లో పోసేవాడు, రెస్టారెంట్లో. అక్కడి నుంచి వచ్చాను. నాకు ఖమ్మం అంత ఎమోషన్ ఉంది. ఇప్పుడు నేను ఇండియా మొత్తం ఆపరేషన్స్ రన్ చేస్తున్నాము కంపెనీని. అలాగే యుఎస్లో ఉన్నాము, యూకేలో ఉన్నాం, ఆఫీస్ ఉంది, దుబాయ్లో ఉన్నాము, మహాకుంభమేళా చేసాము, ఇప్పుడు ఉజ్జయిని కుంభమేళా చేయబోతున్నాము. అంటే మల్టిపుల్గా మేము బ్రాండ్ తీసుకెళ్తున్నాను. రియల్ ఎస్టేట్లో కూడా సేమ్ నాకున్న విజన్ని పర్ఫెక్ట్గా తీసుకెళ్లాలని ఇంటెన్షన్ తోటి ఖమ్మంలో మొదలుపెట్టాను. అందుకే నా శ్రేయాస్ వన్ సిటీ ట్యాగ్ లైన్ వేర్ యువర్ స్టోరీ బిగిన్స్. మీ కథ ఎక్కడ మొదలవుతుందో అదే శ్రేయాస్ వన్ సిటీ. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎమోషన్గా డ్రైవ్ చేసుకోవాలి, ఎమోషన్ని నింపుకోవాలి, పక్కింటి వాళ్ళతో బాగుండాలి, కమ్యూనిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. చాలామంది రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి, అన్ని వెంచర్లు చాలా చూశాను. నేను చాలా కంపెనీలు ప్రమోట్ చేశాను. నేను వాళ్ళ గురించి నేను కామెంట్ చేయను. బట్ నేను ఒక సిటీ బిల్డ్ చేస్తున్నా. అది ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది, ఫ్యూచరిస్టిక్గా ఉండబోతుంది. బేస్డ్ ఆన్ రీసెర్చ్ డిజైన్ చేస్తున్నాము సిటీ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. పాలవంచ వచ్చి నేను మాట్లాడుతున్నానంటే నాకు ఇక్కడ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చాలా తీసుకున్నాను, బట్ ఏమనుకోవద్దు. బట్ ఇది చెప్పాలనిపించింది చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 1.5 hours 2 hours సునీత గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సారీ నేను డిస్టర్బ్ చేసిన మిమ్మల్ని అందరినీ, ఎక్కువసేపు మాట్లాడి బోరు కొట్టిస్తే ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆయన అస్సలు మాట్లాడరు, ఇవాళే మాట్లాడారు. బట్ ఎస్, ఆయన పనే మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. అండ్ ఎస్, ఇందాక ఎక్కడో ఆగాం మనం.